అంటే యాకోబు ఎవరి హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? మరే నేను లాభాన్ని ఎట్లా మోసం చేశానో తెలుసా? అదే మీ తాత ఉన్నాడే, మీ తాత అవుతాడో ఏమవుతాడు? ఆయనకి ఏమవుతాడు? మేబీ యాకోబుకి యోసేపుకి తాత అవుతాడేమో, లేకపోతే ఏదో వరుస కలిపి నేను ఎట్లా మోసం చేశానో తెలుసా? ఇదిగో ఇట్లా మచ్చలు గొలిగిన గొర్రెలు, మచ్చలు లేని గొర్రెలని తన తెలివితేటలు గూర్చి చెప్పలా, తనకు ఆ తెలివితేటలు ఇచ్చిన దేవుని గూర్చి చెప్పాడు. తన జ్ఞానాన్ని గూర్చి చెప్పలా, తనకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని గూర్చి చెప్పాడు. జీవితంలో నువ్వేది పొందుకున్నా, నువ్వు పొందుకున్న దాన్ని గూర్చి చెప్పొద్దు, నీకు దాన్ని అనుగ్రహించిన ఆ దేవుణ్ణి గూర్చి నీ పిల్లలకు వర్ణించుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మొత్తానికి యాకోబు దగ్గర యోసేపు ఎలాంటిదే నేర్చుకున్నాడు. దేశం కాని దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తనకు వివాహమైంది, 2 పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? పెద్దోడికి మనష్షే, రెండోవాడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. విన్నారు ఈ మాట? బైబిల్లో భక్తుడైన మోషే కూడా 2 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు పుట్టారు. పెద్దోడి పేరు చెప్పండి. మోషే పెద్ద కొడుకు పేరు అదే చెప్పండి అమ్మా, గెర్షోము. రెండవ కొడుకు పేరు ఎలియాజర్. ఈయనకి 2 కొడుకులు పుట్టారు. ఇద్దరికి పెద్దోడికి ఏమని పేరు పెట్టాడంటే మనష్షే. అనే పేరు ఎందుకు పెట్టాడంటే, నా తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు ఎన్ని బాధలు ఉన్నాయో సమస్త బాధలు మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎఫ్రాయిం అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? బాధ నొందిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. చూడండి ఆ మాట 41వ అధ్యాయం 51, 52 వచనాలు. నాతో కలిసి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లుగా చేసినని చెప్పి జ్యేష్ఠునికి మనష్షే అనే పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాడు. 2 పేరుల దగ్గర దేవుడు అనే మాట వినబడుతుంది. విన్నారు ఈ మాట? దేవుడు అనే మాట వినబడుతుంది. ఏమంటాడు? మనష్షే అనే పేరు ఎందుకు పెట్టానయ్య అంటే, మనష్షే అంటే మరచుట. నా తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు ఎన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ మర్చిపోయేటట్టుగా దేవుడు చేశాడయ్యా. అంటే పెద్దోడి పేరు ఎవరి చుట్టూతో తిరిగింది? దేవుడి చుట్టూతో తిరిగింది. చిన్నోడికి ఏమని పేరు పెట్టాడు? ఎఫ్రాయిం అనే పేరుకున్న అర్థం ఏంటంటే, బాధ నొందిన దేశములోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు చాలా బాధలు అనుభవించానయ్యా. చచ్చిపోదామని కూడా అనుకున్నానయ్యా. అసలు చెరసాల్లో నుంచి బయటకు వస్తానని నేను అనుకోలేదయ్యా. నా మీద పడిన నింద అంతా కాదయ్యా. ఈ నిందలో నుంచి నేను తప్పించబడతానని కలలో కూడా ఊహించలేదయ్యా. ఐగుప్తు దేశంలో నేను ఎన్నో బాధలు అనుభవించానయ్యా. నేను ఆరాధించిన నా దేవుడు బాధ నొందిన దేశంలోనే నన్ను అభివృద్ధి పరిచాడు. నా తట్టు చూడండి. తమ్ముడు, చెల్లి, నేను ప్రకటించిన నా దేవుడు ఎవరో తెలుసా? ఏ ఇంటిలో బాధలు అనుభవిస్తావో, బాధలు అనుభవించిన ఇంటిలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు వెళ్తున్న కాలేజీలో నువ్వు క్రిస్టియన్ అయినందుకు కొంతమంది ఎగతాళిగా నీ వైపు చూసి, దాని మొహం చూడు, నుదుట బొట్టు లేదు, దాని మొహం చూడు, చెవులకు ఆభరణాలు లేవు, మొనమోపి దాని మొహం ఉన్నట్టుంది, యవ్వన వయసులో ముసలు తయారైందని కొంతమంది సూటిపోటే మాటలతో నిన్ను బాధ పెడతారే. నువ్వు నిజదేవుని దగ్గరకు వచ్చినందుకు ఎగతాళి, అవమానకరంగా అవహేళన చేస్తూ మాట్లాడతారే. రే క్రైస్తవ కుక్క, బ్రిటిష్ వాళ్ళ సొమ్ముకు అమ్ముడు పోయిన క్రైస్తవ కుక్క నోటుకొచ్చినట్టు మాట్లాడతారే. ఈ కుక్కనే ఒకరోజు పులిగా దేవుడు మారుస్తాడు. ఈ కుక్కనే ఒకరోజు సింహంలాగా దేవుడు మారుస్తాడు. ఏ ఇంటిలో బాధపడతావో,
ఏ ఉద్యోగ స్థలములో బాధను అనుభవిస్తావో, ఏ అత్తామామల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ బంధువుల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ సేవకుల మధ్యలో నువ్వు బాధను అనుభవిస్తావో, బాధ నొందిన చోటే నేను భాగ్యవంతురాలిగా మార్చేవాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయ్యా ఇక్కడ బాధపడ్డా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తా, పారిపోకు. అక్కడికి వెళ్తే బాధ ఎదురైంది, ఇక్కడ కాదయ్యా అని ఇంకొక ఉద్యోగానికి వెళ్ళకు. నేను ప్రకటించే ఈ దేవుడు బాధ నొందిన చోటే నేను భాగ్యవంతునిగా మార్చేవాడు. అయితే ఎలాంటి వృద్ధి, ఎలాంటి కార్యాలు దేవుడు మన పట్ల చేయాలంటే, పొందుకున్న ప్రతి దానిలో దేవుడు ఎలా తప్పించాడో అది గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుడు ఎలా విడిపించాడో గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుడు ఎలా లేవనెత్తాడో అది గుర్తుకు తెచ్చుకొని ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు నువ్వు ఆరోపిస్తూ ఉంటే అంతకంతకు దేవుడు వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. పెద్ద ఆయన పేరేంటి? చిన్న ఆయన పేరేంటి? నేను ఒకసారి పాలకొల్లు దగ్గర ఒక చోట మీటింగ్కి వెళ్ళా. ఒక డాక్టర్ గారు వచ్చారు. వారికి రాజశేఖరయ్య గారు అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. రాజశేఖరయ్య గారి ద్వారా మన యూట్యూబ్ చూడటం ప్రారంభించారు. మనం అంటే కూడా దేవుని కృప అంత ఇష్టపడతారు. మొత్తానికి నన్ను కలవటానికని ముందుగానే రాజశేఖరయ్య గారి చేత ఫోన్ చేయించి, తమ్ముడు పలానా డాక్టర్ గారు వస్తారు, నేను కలుస్తారు, వాళ్ళ కుటుంబంతో వస్తారు, చిన్న ప్రార్థన చేయి తమ్ముడు అని అయ్యగారు చెప్పారు. సార్ నేను పాలకొల్లు వెళ్ళినప్పుడు ఆయన తన కూతుర్లు ఇద్దరిని తీసుకొని, భార్యని తీసుకొని ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. కూర్చోమని ఎంత చెప్పినా కూర్చోట్ల, కింద కూర్చుంటున్నారు. మీరు కింద కూర్చుంటే నేను కూడా కిందే కూర్చుంటానయ్యా, నాతో పాటు కూర్చున్నాడు. సరే మాటలంతా అయిపోయిన తర్వాత, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన 2 కుమార్తెలు అన్నాడు. సరే వీళ్ళ పేరేంటో చెప్పండి అయ్యా అన్న. వెంటనే పెద్ద అమ్మాయి పేరు స్తుతి, రెండో అమ్మాయి పేరు ప్రార్థన అన్నాడు. ఏంటయ్యా అన్న? పెద్ద అమ్మాయి పేరు స్తుతి, రెండో అమ్మాయి పేరు ప్రార్థన. ఎందుకు ఆ పేర్లు పెట్టావయ్యా అన్న. ఏమన్నాడు తెలుసా? పెద్ద అమ్మాయిని పిలిచినప్పుడల్లా స్తుతి 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 స్తుతి, నా దేవుని స్తుతించాలనే స్తుతి నాకు జ్ఞాపకం వస్తుందయ్యా. మరి రెండో అమ్మాయికి ప్రార్థన ఎందుకు పెట్టావు? ఎప్పుడైనా అమ్మాయి ప్రార్థన, రే తల్లి ప్రార్థన, రే తల్లి ప్రార్థన అని పిలిచినప్పుడల్లా నా లోపటి నుంచి, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు అరుణోదయపు దినాలు లేచావా? దేవుని స్తుతి ప్రార్థన అనే పేరు చెప్పినప్పుడల్లా నా గుండె గడగడగడ కూడా కొట్టుకుంటుందయ్యా. స్తుతి. ఒకరోజు ఒక తల్లి, నేను ఇలాగే మీటింగ్కి వెళ్తే, అయ్యగారు చిరంజీవి కొరకు, శ్రీదేవి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని. అమ్మ నాకు ఇంకొక పని లేదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయటానిక నేను వచ్చింది. ఎందుకమ్మా అంటే, చిరంజీవి శ్రీదేవి అంటే ఎవరు అనుకున్నారు అయ్యగారు? సినిమా యాక్టర్లు కాదు, నా మనవరాలు అంది. అమ్మ ఏం పేరు పెట్టావు తల్లి? సరే పిలువమ్మా అన్న. వచ్చాడు చిరంజీవి. వాడి ఒంటి మీద నూలు పోగులేదు, దిగంబర స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వేమనం. అదే వాడిని చూస్తే అదే యోగి వేమన వంశంలో పుట్టినట్టున్నాడు. ఒంటి మీద నూలు పోగులేదు. ఆ చిరంజీవిని చూసి నా కళ్ళు తిరిగిపోయినాయి. సరే ప్రార్థన చేద్దామనే లోపు ఆగయ్య గారు, శ్రీదేవిని కూడా పిలుస్తాను ఆగయ్య గారు అంది. అమ్మ ఈడు చూసే కళ్ళు తిరిగిపోయినాయి. మళ్ళా వద్దులే అమ్మ అంటే, లేదయ్య గారు ఆడపెట్టను కూడా పిలుస్తానని పిలిచింది. ఇక చెప్పలేను, ఏం చెప్తుంది. ఆడబిడ్డ కదా, ఒంటి మీద చక్కగా బట్టలు ఉన్నాయి, కానీ ఆ ఆడబిడ్డకి ముక్కులో నుంచి పాములు బయటకు వస్తున్నాయి. ఆ పాములు లోపట ఉంటాయా, మరలా బయటకు వస్తున్నాయి. మరలా ఇక వద్దులే, అసహ్యంగా ఉంటుంది. ఇంకేం చెప్పుదును. వాళ్ళకి ఏమని పేరు పెట్టిందంటే, అంటే అట్లాంటి పేర్లు పెట్టుకోవద్దని కాదు నా అభిప్రాయం, అది లోకస్తులు పెట్టుకుంటారు. నీ పిల్లల పిలుపులో కూడా, నీ పిల్లలకు పెట్టే పేరులో కూడా నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం ప్రత్యక్షం కావాలి. గట్టిగా చెప్తాం ఆమేన్.
పెద్దమ్మాయి పేరు స్తుతి, చిన్నమ్మాయి పేరు రే తల్లి స్తుతి, అయ్యగారికి వందనాలు చెప్పు. ఆ స్తుతి అటు ఎవరు లేరమ్మా, నా వైపు చూడు. ఆ అమ్మాయి అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు అని లోపు రే తల్లి ప్రార్థన, రే తల్లి ప్రార్థన, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకో. అసలు ఆ పేర్లు ఏంటో ఉంటే ఒళ్ళు పులకరించినట్టు అయిపోద్ది. కొంతమంది చూడండి పిల్లలకి అంటే పెట్టుకోవద్దని కాదు, ఆ పేరు కూడా నీకు నీ దేవునికి ఉన్న బంధం నా వైపు చూడాలి. నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం ప్రత్యక్షపరచబడే పేర్లు మనకు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకొని వచ్చారు. ఏమ్మా అంటే అన్నయ్య మా నాన్న పేరు పెట్టమంటే పెట్టట్లేదు అన్నయ్య. మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతురుని అన్నయ్య, మా అన్నయ్య లేరు అన్నయ్య, నేను ఒక్కదాన్నే కూతురుని అన్నయ్య, మననే కాలం చేశాడు అన్నయ్య, ఈలోపు కొడుకు పుట్టాడు అన్నయ్య. అన్నయ్య మా నాన్న జ్ఞాపకార్థం నా కొడుకు ఆ పేరు పెట్టమంటే పెట్టనంటే పెట్టను అన్నాడు. అసలు ఆ పేరు కూడా ఎత్తొద్దు, నాకు వినపడకూడదు అంటున్నాడు. మీరన్నా 4 మాటలు చెప్పి ఆ పేరు పెట్టేటట్లుగా మా ఆయనకి చెప్పండి అన్నయ్య అన్నాడు. ఇంతకీ మీ నాన్న పేరు ఏంటమ్మా అన్నాను. పెంటయ్య అంది. నేను దాన్ని ఎగతాళి ఏం చేయట్లా. నేను అంట అఫ్కోర్స్ తండ్రి జ్ఞాపకం ఉండాలి వద్దు అనలా, తల్లి జ్ఞాపకం ఉండాలి వద్దు అని అనలా, పితరుల జ్ఞాపకం ఉండాలి వద్దు అని అనలా. దాన్ని నేను కించపరుస్తూ మాట్లాడట్లా. పితరుల జ్ఞాపకాల కంటే దేవునితో నా వైపు చూడాలి. దేవునితో నీకున్న జ్ఞాపకం నీ పిల్లల హృదయాల్లో ఒక చిరస్మరణమైన ముద్ర వేసి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే, నువ్వు ఏ దేవుని ఎదుట నడుచుకున్నావో, నీవు ఏ దేవునిని సేవిస్తూ బ్రతికావో, నీ పిల్లలు ఆ దేవుని ఆరాధించే ఆరాధికులుగా బ్రతుకుతారు. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. హల్లెలూయా. విచిత్రం, మోషే గారు తన పిల్లలకి ఏమని పేరు పెట్టాడో తెలుసా? పెద్ద ఆయన పేరు గెర్షోము. గెర్షోము అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? పరదేశి. పరదేశి అనండి. చిన్న ఆయన పేరు ఎలియాజర్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఫరో కత్తివాత నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. దైవ సహాయం. క్లుప్తంగా చెప్పాలంటే అంటే పెద్దోడిని పిలిచినప్పుడల్లా ఏమని పిలిచేవాడు చెప్పండి ఒకసారి. రే పరదేశే, నా వైపు చూసి చెప్పాలా? అనండి. రే పరదేశి, నానా ఇదేం పేరు నానా, అసలు బాగాలేదు నానా. నాజుగ్గా అయాన్, నాజుగ్గా ఏదో పేరు పెట్టవచ్చుగా, అది పెట్టకుండా పరదేశి ఆ పేరు విన్నప్పుడల్లా నాయనా నాకేం గుర్తొస్తుందో తెలుసా? భూమి మీద మనం యాత్రికులం, పరదేశులం, మన సొంత దేశం పరలోకంలో ఉంది. ఏ నాటికైనా ఆ దేశానికి మనం వెళ్ళాలి. మన పితరులు అక్కడ ఉన్నారు, మన పూర్వీకులు అక్కడ ఉన్నారు. మన నిత్య నివాస స్థలం పరలోకం. పరలోకాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి తన కొడుకు పరదేశి అని పేరు పెట్టాడు. వా అమ్మ చూడండి తల్లి, ఏం పేరు పెట్టారు? అరే పెద్దగా చెప్పండి, వినపడలా. పరదేశి అంటే అర్థం ఏంటి? అంటే తన పిల్లలకు పెట్టిన పేరులో కూడా ఆ పేరు దేన్ని సూచిస్తుందో తెలుసా? పరలోకానికి మోషేకున్న అనుబంధాన్ని చూపిస్తుంది. చిన్నోడి పేరు ఎలియాజర్. కత్తి వాత నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. ఇలా అనుకోలా, అరే ఫరో ఇంట్లో సకల విద్యలు నాకు వచ్చాయి, నా విద్యలను బట్టి, నా టాలెంట్ను బట్టి ఫరో కత్తి చేతిలో నుంచి నేను తప్పించబడ్డా అని అనుకోలా. అక్కడేం గుర్తుకు తెస్తున్నాడో తెలుసా? సావవలసిన నేను, ఫరో కత్తికి హతమైపోవలసిన నేను, ఐగుప్తీయుల సైన్యం చేతిలో చావవలసిన నన్ను నా దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం అంతా నా దేవుని హస్తమే నిన్ను తప్పిస్తూ వచ్చింది. మరో నూతన సంవత్సరం నీ తల మీద దయా కిరీటం పెడుతుంది కూడా నీ దేవుని హస్తం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. ఎందుకో తెలుసా? లోకంలో ఒకప్పుడున్న మరణాల రేటు కంటే
ఇప్పుడు మరణాల రేటు విపరీతమైపోతుంది. ఎక్కడ చూసినా అరే ఏసీ బస్సు కాస్త ప్రయాణానికి కంఫర్ట్గా ఉంటుంది అని చూస్తే, ఏమంట కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ బస్సు తగలబడిందో ఆ రోజు నుండి ప్రతిరోజు అదే న్యూస్ అండి, ప్రతిరోజు అదే న్యూస్. ఎంతమంది బస్సుల మీద ప్రయాణమై వెళ్ళి కాలగర్భంలో కలిసిపోలేదు, 2 వీలర్ల మీద ప్రయాణమై కాలగర్భంలో కలిసిపోలేదు. చిన్న అనారోగ్యమే కదా అని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని ఆరోగ్యంతో వెళ్ళిన వ్యక్తి, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు ఆరోగ్యంతో వెళ్ళిన వ్యక్తులు శవాల ఇంటికి తిరిగి రాలేదు, శవాల ఇంటికి తిరిగి రాలేదు. మీకు తెలుసా, లోకంలో సెకండ్కి వచ్చి 2 చనిపోతున్నారు. ఒక్క సెకండ్కి వచ్చి 2, నిమిషానికి వచ్చి 120 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. గంటకొచ్చి 7,200 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఒక్క రోజుకొచ్చి సుమారుగా 1,72,000 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. సంవత్సరానికి వచ్చి రమారమి 7 కోట్ల మంది, 7 కోట్లు. 2025 సంవత్సరం 7 కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోయారు. చనిపోయిన వాళ్ళకంటే నీవేదో గొప్పదానివైనందువల్ల బ్రతకలా, చనిపోయిన వాళ్ళకంటే నీవేదో గొప్పవాడైనందువల్ల నువ్వు బ్రతకలా. నీవు నేను ఎందుకు బ్రతికేమో తెలుసా? నీ గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు గనుక. మరి ఆరాధించే ప్రజల్లో కూడా కొంతమంది చనిపోయారు కదా, నీవెందుకు బ్రతుకున్నావో తెలుసా? ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఇంకా కొన్ని నిలిచున్నాయి కనుక. నీ ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడిన కార్యాలు కొన్ని ఉన్నాయి. సాక్షార్థంగా నేను నిలవబెట్టాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. నిన్ను నన్ను ఎందుకు దేవుడు బ్రతికించాడో తెలుసా? 2026 నీ ద్వారా ఓ ప్రత్యేకమైన కార్యం జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. నీ ద్వారా ఓ ప్రత్యేకమైన కార్యం జరగాలని దేవుడు ఉద్దేశించి మరణాపాయపు స్థితిలో నుంచి దేవుడు తప్పించి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ సంవత్సరం పొందనంత వృద్ధి 2026లో నువ్వు పొందుకొందువుగాక. ఏ సంవత్సరం అనుభవించని ఆత్మీయ స్థితి 2026లో నీవు నీ కుటుంబం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. గట్టిగా చెప్తే మేమే. అంటే వీరందరూ ఎవరి హస్తకృత్యాలు, ఎవరి కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు? బైబిల్లో ఇంకొక 2 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగింపుకు వస్తా. చూడండి, భక్తుడైన దావీదు గారు, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 29వ వచనం నుంచి 13వ వచనం వరకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఈ 2 ఒకసారి నేను చదువుతాను, నాతో కలిసి. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 29వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని బట్టి ఈ దినముననే నేను నెరవేర్చుదనని చెప్పెను. సరే, చెప్పగా నెక్స్ట్ 31వ వచనం. ఇక్కడ బాగుంటుంది అసలు మాట. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడగు రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక. బా, నాకు ఆ మాట భలే ఇష్టం అనిపించింది. మీకు ఏమనిపించినట్లేదు రా తల్లే? మీరు తొందరగా ముగిస్తే ఇంటికి వెళ్ళి మేము తెచ్చుకున్న మాంసం కూర ఒక ముద్ద తిని ఏమంటది? అరే, నా ఏలిన వాడైన రాజుకు
దావీదు సార్ బత్షెబ భార్య భర్తను ఆశీర్వదిస్తుంది సార్. బ్రదర్స్, అక్కోళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించేటట్టున్నారా? ఎట్టుంది ఒకసారి చెప్పండి. నా కర్మ కొద్ది తగలబడ్డాడు, నా కర్మ. ఇకేం చేద్దాం, పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే కనుక అమెరికా అయితే 150 సార్లు విడాకులు ఇచ్చిండేదాన్ని. ఇది భారతదేశం కాబట్టి నేనేం చేయలేకపోయా అని బలవంతపు కాపురం చేస్తుందా? బత్షెబ దావీదును ఆశీర్వదించినట్లుగా నీ జీవిత భాగస్వామి నేను ఆశీర్వదించేటట్టు బ్రతుకుతున్నా. ఈ తాగుబోతుడు నాకెందుకు దొరికాడు? ఈ తిరుగుబోతుడు నాకెందుకు దొరికాడు? ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి భార్య మీద చేయి చేసుకొని గొడ్డును బాదినట్లుగా బాధే ఈ సంస్కారహీనుడైన వ్యక్తి నాకెందుకు భర్తగా దొరికాడని రోజు నీ భార్య నిన్ను బట్టి ఏడుస్తూ మనసులో చెప్పించుకుంటుందా? బత్షెబను చూడండి, రాజైన దావీదు సాగిలపడి, రాజుకు దావీదు సదాకాలము, రాజా నా వైపు చూడు, రాజు చూడాలా, నా ఏలినవాడగు రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక. ఎందుకు తాను సదాకాలం బ్రతికేటట్లుగా ఉన్నాడు తెలుసా? దావీదు యెహోవా హస్త కృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. 29 ఏంటా హస్తకృత్యం? రాజు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చినదేమనగా, నా వైపు చూడండి, ఎట్లా సెలవిచ్చాడు? ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, ఆ తర్వాత నేను చెప్పబోయేది కూడా చేస్తా. ప్రమాణపూర్వకంగా నేను చెప్పేది ఏంటో తెలుసా? సకల ఉపద్రవములో నుండి నా విల్లు నన్ను విడిపించింది, నా కత్తి నన్ను విడిపించింది, నా టాలెంట్ నన్ను విడిపించింది, నా సామర్థ్యం నన్ను విడిపించింది, నా భుజబలం నన్ను విడిపించింది, నా జ్ఞానం నన్ను విడిపించింది అని అల్లా ఏమంటాడో తెలుసా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. ఎవరయ్యా నేను సకల ఉపద్రవాల్లో నుంచి విడిపించింది? నా దేవుడైన యెహోవా. దావీదును విడిపించిన ఉపద్రవాలన్నిటికంటే అత్యంత భయంకరమైన ఉపద్రవం ఏంటో తెలుసా? సింహం చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించి ఎలుకబంటి చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించి గొలియాతు చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించిన ఉపద్రవం. నేనంట సౌలు చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించిన ఉపద్రవం ఏంటో తెలుసా? బత్షెబతో తాను చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత దావీదు మీదకి రావాల్సిందే. నమ్మకమైన సైనికుడిగా పిలువబడుతున్న ఊరియాను చంపించిన ఆ ప్రాణహత్య దోషం పిల్లల మీద పడటం కాదు, ముందు దావీదు మీద పడి దావీదును నాశనం చేసిన తర్వాత ఆ తర్వాత ఇంటి మీదకి వెళ్ళాల్సింది.